రైట్ ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సందర్శించారు. రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం తేమ శాతం కొలతను మంత్రి స్వయంగా పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కూటమి ప్రభుత్వం రాగానే 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలిగామన్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది 2 నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. మొదటిసారి 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కువగా మనకి కొవ్వూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతాల్లో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను, 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 మంది 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. కానీ సరిపోదు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో కూడా నేను చెప్పాను ఇక్కడ వచ్చినప్పుడు, మీరు కష్టపడి పండించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఇది కేవలం మన మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డలకి అద్భుతమైన సన్నరకం బియ్యం అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం అందించడానికి కోసం మొట్టమొదటిసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు. రైతును కూడా మేము గౌరవించాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి బస్తా పైన ఏ రైతు పండించాడో ఆ బస్తా, ఏ మిల్లుకి వెళ్ళిందో, ఏ ప్రాంతం నుంచి ఆ బస్తా వచ్చిందో కూడా ఆ వివరాలు QR కోడ్లు పెట్టి ఆ రైతాంగాన్ని, ఆ రైతు సోదరుడిని గౌరవించుకునే విధంగా, మన బిడ్డలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. మన పాఠశాలలో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా మనం సరఫరా చేయగలుగుతున్నాం బియ్యం అనే విషయం తెలియాలని ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఏనాడు కూడా పొరపాటు చేయం. నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే భావన మీకు ఉంటే మీరు ఎవరిని కూడా సంప్రదించే అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం మనం ఎవరం కూడా మర్చిపోలేం. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తోలేవాళ్ళు మీ ధాన్యం మీ అందరికీ తెలుసు. వాళ్ళకి నచ్చిన మిల్లులకే తోలేవాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. మీరు ఎప్పుడైతే ధాన్యం అమ్మడానికి సిద్ధమవుతారో మీ పేరు నమోదు చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఏ మిల్లుకి మీరు తోలుతారని అడుగుతారు కంప్యూటర్లో.